హలో ఎవ్రీవన్, నేను సాహితి. ఈరోజు మనం వెజిటేబుల్ రైస్, బ్రౌన్ రైస్తో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? అది వెనిగర్ అండ్ సోయా సాస్ లేకుండా. దీనికోసం మీరు ముందుగా వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఒక పాన్ లో ఆయిల్ వేసుకొని కొన్ని చిన్నుల్లిపాయల్ని ఫ్రై చేయండి. ఆ తర్వాత షాజీరా, ఇంకొన్ని పలావ్ దినుసులు వేసి కొంచెం సేపు ఫ్రై చేయండి. మంచి అరోమా వస్తున్నప్పుడు ఆనియన్ ఇంకా చిల్లీ వేసి ఫ్రై చేసేయండి. ఆనియన్ చిల్లీ ఫ్రై అయిన తర్వాత వాటిని పాన్ లోనే కొంచెం పక్కకి జరిపి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసి కొంచెం సేపు స్టిర్ ఫ్రై చేయండి. తర్వాత 1 స్పూన్ జీరా పౌడర్ వేసి ఇంకా 2 లవంగాలు, చిటికెడు దాల్చిన చెక్క పొడి కూడా వేసి కొంచెం సేపు స్టిర్ ఫ్రై చేయండి. ఇలా ఎంతసేపు ఫ్రై చేస్తారంటే మీకు మంచి గుమగుమల వాసన వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇంకా 1 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయండి. ఆ తర్వాత మీ రుచికి తగిన వెజిటేబుల్స్ అన్ని యాడ్ చేసుకోండి. నేనైతే స్వీట్ కార్న్, పచ్చి బఠానీ, క్యారెట్ ఇంకా కాలీఫ్లవర్ యాడ్ చేసుకున్నాను. అయితే స్వీట్ కార్న్ అండ్ పచ్చి బఠానీ మాత్రం కూరగాయలన్నిటితో పాటు కలిపి కాకుండా కొంచెం ముందుగా యాడ్ చేసుకుని వాటిని కొంచెం సేపు స్టిర్ ఫ్రై చేయాలి. మీరు ఇలా ఓపెన్ స్టిర్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదా టైం లేదనుకుంటే మూత పెట్టైనా మగ్గబెట్టచ్చు. ఇలా కూరగాయలన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మీరు ముందుగా వండి ఉంచుకొని అలాగే ఖచ్చితంగా చల్లార్చిన బ్రౌన్ రైస్ ని మాత్రమే ఉపయోగించండి. ఇలా స్టవ్ ని స్లిమ్ లో ఉంచుకొని 4 to 5 minutes ఫ్రై చేసుకోండి. అంతే, మన ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది.